డిఎంఎల్ కమాండ్ చూద్దాం. దీన్ని డాటా మ్యానిపులేషన్ కమాండ్స్ అంటారు. ఆ క్రియేట్ చేసిన డేటా బేస్లో క్రియేట్ చేస్తాం, ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం. ఆ టేబుల్ ఏమన్నా ఆపరేషన్స్ మ్యానిపులేషన్స్ చేయాలంటే, డేటా మ్యానిపులేషన్ చేయాలంటే యూస్ డేటా మ్యానిపులేషన్ కమాండ్స్. అలా ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ మర్జ్ చేస్తుంది. ఫస్ట్ ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం మళ్ళీ ఇప్పటికనే. సో ఫస్ట్ ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్, యా. సో ఒక టేబుల్ అనేది క్రియేట్ అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి టేబుల్ని డిస్క్రైబ్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది మనకి క్రియేట్ చేసిన టేబుల్. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు నేను ఏమున్నాయి, ఇంటీజర్ నేము, ఐడి నేము, బ్రాంచ్. సో ఐడి నేము బ్రాంచ్ ఉన్నాయి. ఓకే, టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ ఇన్సర్ట్ కమాండ్ చూద్దాం. డిఎంఎల్ కమాండ్స్లో ఫస్ట్ కమాండ్ అనేది ఇన్సర్ట్ కమాండ్. సో ఫస్ట్ ఏం చేయాలి, కేస్ సెన్సిటివ్, నాట్ కేస్ సెన్సిటివ్, క్యాప్స్లో పెట్టచ్చు, లేకపోతే లోవర్ కేస్లో కూడా పెట్టచ్చు. ఇన్సర్ట్ ఇంటూ మన టేబుల్ నేమ్ స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ ఏం చేయాలి, ఐడి కామా నేమ్ కామా బ్రాంచ్, BRANCH బ్రాంచ్, BRANCH బ్రాంచ్. బ్రాంచ్ ఏమని పెట్టినా మేడం, BRACH అని పెట్టినా. సరే, బ్రాంచ్ పైన తప్పు పెట్టినా. సో ఇట్లా పెట్టేసి ఇక రీనేమ్ కమాండ్ లేదు కదా. ఓకే, సో బ్రాంచ్ పైన తప్పు పెట్టినా కదా. సో నేను బ్రాంచ్ పైన రీనేమ్ కమాండ్ ఉంటుంది. రీనేమ్ కమాండ్ యూజ్ చేసి మనం బ్రాంచ్ పైన కడగడం రీనేమ్. ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను కమాండ్ రీనేమ్. ఇప్పుడు చూడు, డిస్క్రైబ్ చేస్తా. యా, బ్రాంచ్ స్పెల్లింగ్ ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. సో ఇప్పుడు ఇక ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ ఐడి కామా నేమ్ కామా ఇంకేమైనా బ్రాంచ్ BRANCH బ్రాంచ్. దీనిలోకి ఏం పెడుతున్నాం, వాల్యూస్ పెట్టాలి అనుకుంటున్నాం. వాల్యూస్ ఏమేమి వాల్యూస్, 1 స్ట్రింగ్స్కి ఇట్లా డబుల్ కోట్స్ పెట్టాలి, కామా పెట్టాలి. ఇక ఏంటిది, మను కామా బ్రాంచ్. ఇది బ్రాంచ్ అనే స్ట్రింగ్ కాబట్టి ఇది కోట్స్ పెట్టాలి, CSC ఇది పెట్టాలి. ఓకే, దీన్ని నేను చిన్న వేసేస్తాను. కనిపిస్తుందా, సెకండ్. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది ఒకటి. ఇక చూడు, ఇప్పుడు ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు టేబుల్ని చూడాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. చూడు, ఇక ఇన్సర్ట్ చేసిన ఐడి 1 మను CH బ్రాంచ్ అని వేసాను. ఇప్పుడు ఇంకోటి ఇన్సర్ట్ చేద్దాం. ఇప్పుడు 2 రామ్ CSM ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు చూడు, మను రామ్ అని ఇన్సర్ట్ అయింది. ఇట్లా ఒకటొకటి ఎన్నిసార్లు ఇన్సర్ట్ చేస్తాం, ఒకటేసారి మనం మల్టిపుల్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. ఎట్లా ఇన్సర్ట్ చేయాలో నేను చూపిస్తాను. సో అట్లా ఒకటొకటి ఇన్సర్ట్ చేయడం బాగా టైం పడుతుంది కాబట్టి ఒక కమాండ్ ఉంటుంది. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ పేరు ఇవ్వాలి, ఐడి నేమ్ బ్రాంచ్ ఇవ్వాలి, వాల్యూస్ కాడ ఇది ఉందా అండ్ ఐడి అండ్ నేమ్ అండ్ బ్రాంచ్ ఇచ్చేసాం. బేసిక్గా ఈ సింటాక్స్ ఆన్ అనుకో, అది అడుగుతుంది అనమాట. ఎంటర్ ద ఐడి, ఎంటర్ ద నేమ్, ఎంటర్ ద బ్రాంచ్. యాక్చువల్ నేను డౌన్లోడ్ చేసిన వర్షన్లో అది చూపిస్తుంది, అందుకే నాకు ఎర్రర్ వస్తుంది. ఓకేనా, ఇన్సర్ట్ అయితే అర్థమైంది కదా. వాల్యూస్ ఇది మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేసినాం కదా, రామ్ 3. అట్లనే ఇప్పుడు 3 సీత AIML. ఓకే, ఇట్లా ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మను రామ్ సీత అనేది ఇన్సర్ట్ చేసినాం. అది ఇన్సర్ట్ కమాండ్ అనమాట. ఈ అప్డేట్ కమాండ్ ఏం చేస్తుంది, ఇప్పుడు అప్డేట్ స్టూడెంట్ సెట్ బ్రాంచ్ ట్రిపుల్ వేర్ ఐడి ఈక్వల్స్ టు 2. సో అది అప్డేట్ కమాండ్ చేయొచ్చు. అప్డేట్ స్టూడెంట్, టేబుల్ పేరు స్టూడెంట్ కాబట్టి సెట్ బ్రాంచ్, ఒక బ్రాంచ్ ఈక్వల్స్ టు ఎవరి ఐడి
ట్రిపుల్ ఈ క్యాప్స్ ట్రిపుల్ ఈ వేర్ విహెచ్ఈఆర్ వేర్ ఐడి ఈక్వల్స్ టు 2 ఐడి 2 దగ్గర బ్రాంచ్ అనేది ట్రిపుల్ ఈలకు మార్చాలనుకుంటే అప్డేట్ చేయొచ్చు, అప్డేట్ కమాండ్ యూజ్ చేసి. సో అప్డేట్ అయింది. ఇప్పుడు చూడు, ఇంతకుముందు రాము సిఎస్ఎంలో ఉండే, ఇప్పుడు రాము ఇట్లా పోయింది ట్రిపుల్ ఈలకు పోయింది, అట్లా అనమాట. ఇక డిలీట్ కమాండ్ కూడా మనకి వస్తుంది, డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఐడి. ఇప్పుడు సపోజ్ నేను మను అనే డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఐడి ఈక్వల్స్ టు 1. ఇప్పుడు నుంచి మనోజ్ అనేది మను అనేది డిలీట్ అయిపోతుంది. సో మను అనేది డిలీట్ అయిపోయింది ఐడి 1 పైన. నెక్స్ట్ ఇయర్ ట్రంకేట్ కమాండ్ ఇప్పటికి మనం ఇంతకుముందు వీడియోలో చూడలేం కదా. ట్రంకేట్ TRUNK టేబుల్ స్టూడెంట్. సో ఇప్పుడు చూడు, నేను డిస్క్రైబ్ కమాండ్ కొడతా, ఎంటీ సెట్. చూసినా ట్రంకేట్ కమాండ్ ఏం చేస్తుంది, దాన్ని మొత్తం తీసేస్తుంది. ఇంతకుముందు సెలెక్ట్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని కొడితే నాకు టేబుల్ వచ్చింది. ఇప్పుడు ట్రంకేట్ కమాండ్ కొట్టినక్కడ ఏమైంది, దాని లోపల రికార్డ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అందుకే ఇప్పుడు ఎంటీ సెట్ అని చూపిస్తుంది. డ్రాప్ కమాండ్ ఇంతకుముందు ఆల్రెడీ చూసినాం, డ్రాప్ టేబుల్ స్టూడెంట్, టేబుల్ వెళ్ళిపోతుంది, టేబుల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడు, అసలు టేబులే లేదు అంటుంది. అట్లా అనమాట. డ్రాప్ కమాండ్ అయిపోయింది, ట్రంకేట్ కమాండ్ చెప్పిన, డిలీట్ కమాండ్ చెప్పిన. ఇది చూడు, డిఎంఎల్ కమాండ్స్ కెన్ బి రోల్ బ్యాక్ ఇఫ్ నాట్ కమిట్ అనే ఒక కమాండ్ ఉంటుంది, అది కొట్టకపోతే మనం వీ కెన్ రోల్ బ్యాక్ అనమాట. ఈ 3 కమాండ్స్ వస్తాయి డిఎంఎల్ కమాండ్స్ కింద.